యోగాంధ్ర 2025ను విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఎంపీడీఓ సింగయ్య సిబ్బందికి పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025 పై రాష్ట్ర స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కి అద్దంకి మండలంలోని అన్ని సచివాలయాలకు చెందిన ఉద్యోగులు, మండల ఎంపీడీఓలు కార్యాలయం నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అన్నారు. ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ సింగయ్య కోరారు. యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అద్దంకి మండలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, మండలంలో యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి సచివాలయ సిబ్బంది, వెలుగు, ఉపాధి హామీ సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఆ రోజు జరిగే కార్యక్రమానికి విశాఖపట్నంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా డేను ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే అద్దంకి మండల సచివాలయం నుంచి 7 ట్రైనర్స్ ని ఎంపిక చేసి వారి ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వారి ద్వారా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి యోగాపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అద్దంకి మండలంలో రిజిస్ట్రేషన్స్ అందరూ సచివాలయ సిబ్బంది ద్వారా మరియు వెలుగు, ఎన్ఆర్ఈ సిబ్బంది ద్వారా కూడా చేయడం జరుగుతుంది. జూన్ 21, 2025 తేదీన జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. విశాఖలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా కూడా ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అద్దంకి మండలంలో కూడా అవసరమైన ట్రైనర్స్ని ప్రతి సచివాలయం నుంచి 7 మందిని యోగాకి సంబంధించి ట్రైనర్స్గా ఎంపిక చేసి వారందరికీ శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామాల్లో, మండల స్థాయిలో కూడా ఈ యోగా మీద అవగాహన కల్పించడం, యోగా నేర్పించడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్లో సచివాలయ సిబ్బందికి, అలాగే ఉపాధి హామీ సిబ్బందికి సహకరించి రిజిస్ట్రేషన్లు లక్ష్యం మేరకు చేసేందుకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను.